శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి వారికి మరో 5 రోజుల్లో షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 తులారాశి వారికి సంబంధించి మరొక 5 రోజుల్లో ఎటువంటి విషయాలు తెలుస్తాయో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తుల రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారికి సంబంధించి ప్రతి విషయము కూడా మంచి చెడులను ఆలోచించిన తర్వాత నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. అలాగే ఈ రాశివారు సిస్టమేటిక్ గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారు మాట్లాడే మాటలను బట్టి మాటల్లోని నిజాలను తెలుసుకోగలుగుతారు. అలాగే ఎవరితోనైనా సరే వీరు కాసేపు ముచ్చటించారంటే వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి చెప్పేసుకుంటూ ఉంటారు. అంతటి ప్రేమపూర్వకమైన వాతావరణం కలుపుకుపోయే తత్వం ఉంటుంది ఈ రాశి వారికి. ప్రత్యేకమైన అలంకరణ కలిగి ఉంటారు. అందంతో ఆకర్షిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఎదుటి వారికి వీరి యొక్క అందం ఆకర్షిస్తూ ఉంటారు. మాట తీరు కూడా ఆకర్షించబడే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు చేసే ప్రతి పని కూడా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అలాగే వీరికి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాణమిత్రులకు తెలియచేయండి ఏ పని కూడా చేయరు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ప్రతి అంశము కూడా జీవిత భాగస్వామి వద్ద చర్చిస్తూ ఉంటారు. కుటుంబంలో పెద్దవారంటే వీరికి వినయ విధేయతలతో ఉంటారు. అలాగే వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధని కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపు అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తారు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కుల వృత్తులు చేసేవారు, ఈ వ్యాపారస్తులు, రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కనుక ఇప్పుడు అనుకూలమైన సమయం నడుస్తోంది. ఇక ఈ యొక్క రాశి వారికి పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ప్రత్యేకమైన సమయంగా ఈ సమయం అయితే గోచరిస్తుంది. గోచర ఫలితాల నిమిత్తం వీరైతే కనుక చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ దక్కే ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఉద్యోగ స్థానంలో తోటి ఉద్యోగులతో కొంత విరోధం అయితే ఏర్పడుతుంది. వీరికి ఉన్నటువంటి పాత ఉద్యోగుల్లో ఒకరు వీరిని ప్రత్యేకంగా విరోధంగా చూస్తూ ఉంటారు. వీరిపైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అధికారులకు లేనిపోని మాటలు వీరిపైన ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార స్థానంలో మార్పులు కలుగుతాయి. వ్యాపారంలో పోటీతత్వం ఏర్పడుతుంది. రానున్న 5 రోజుల్లో వీరికైతే కనుక జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరగబోతున్నాయి. కొన్ని విషయాలు అనుకూలంగాను, కొన్ని విషయాలు ప్రతికూలంగాను మారుతాయి. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ స్థానంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వారు చేయాలనుకున్న పనిని చేసి తీరుతారు. ఖచ్చితంగా పట్టుదలతో సాధించి తీరుతారు. వ్యాపారంలో మార్పులు చేయాలనుకుంటున్న వీరికి ధన సహాయం కోసం ఎదుటివారిని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి వీరు ఆప్తులైన వారిని సహాయం అడుగుతారు. సహాయం అయితే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అందుతుంది. కానీ అనుకున్న వ్యక్తుల ద్వారా కాకుండా మీరు ఊహించని వ్యక్తుల ద్వారా మీకైతే సహాయం కలుగుతుంది. దీని ద్వారా మీరు వ్యాపార స్థానంలో ప్రత్యేకమైన మార్పులు చేసి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే ఉద్యోగ స్థానంలో మీకు ప్రమోషన్స్ దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే స్థాన మార్పిడి కూడా మీకు కలగవచ్చు. దీనికి సంబంధించి మీరైతే కనుక చాలా సంతోషపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికైతే కనుక ఉత్తమమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. కానీ ఎగ్జామ్స్ కారణంగా వీరైతే కనుక కొంత ఒత్తిడిని ఫీల్ అవుతారు. కానీ వీరు కష్టపడితే కనుక, శ్రమ పడితే కనుక ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాలకు వెళతారు. దీనికి సంబంధించి ఈ రాశి వారికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రానున్న 5 రోజుల్లో ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి ఒత్తిడి కలగనుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య అంశంలో జాగ్రత్తలు
తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్యానికి గురి కావాల్సిందే. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. పూర్తిగా శ్రద్ధ పెట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అలజడి గాని, చిన్నపాటి ఒత్తిడి గాని ఎదురైతే తప్పకుండా నిర్లక్ష్యపరచకుండా ఆరోగ్యం కోసం వైద్యుణ్ణి సంప్రదించవలసిందే. ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించి జీవిత భాగస్వామితో చిన్నపాటి పొరపచ్చాలు ఏర్పడవచ్చు. కుటుంబ సంబంధమైన ఒక విషయం కోసం వీరికైతే చర్చ నడుస్తుంది. మాట పట్టింపుల కారణంగా జీవిత భాగస్వామితోనూ కుటుంబ సభ్యులతోనూ చిన్నపాటి వాగ్వివాదం జరిగే పరిస్థితులు ఈ రాశి వారికి ఇప్పుడు గోచరిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే విధంగా ఆలోచన చేస్తే కనుక ఈ రాశి వారికి ఇప్పుడు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన సమయం నడుస్తుంది. ఏ విధంగా ధనప్రాప్తి కలుగుతుందంటే కనుక అనుకున్న సమయానికి అనుకున్న రీతిగా డబ్బు చేతికి అందుతుంది. వీరికైతే ధనానికి వెళ్తి ఉండదనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయం గడిచిన తర్వాత మిశ్రమమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్క అంశము ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.